మాట్లాడినాడు వజ్రభాస్కర్. ఎందుకు శ్రద్ధగా విన్నారు సేపు. భాస్కర్ మాట్లాడిన మాటల్లో పార్టీ ఆదేశాల మేరకు సంస్థాగతంగా నిర్మాణాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన విధానం. అయితే అదొక క్రమ పద్ధతిలో చేయాల్సిన విధానం ఉంది కాబట్టి ఆయన చెప్పినది మీకు అర్థమై ఉంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి పోయి అర్థం కాలేదని అనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ ఒకటి అర్థమవుతుంది చివరిగా మీకు. ఈ అనుబంధ విభాగాలు కమిటీలు 4 గంటలు పనిచేసేది, గ్రామంలో కార్యకర్తలు పేర్లు రాసేది, ఇవన్నీ అర్థం కాకపోయినా ఈ పని మనం చేస్తే వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యే అవుతాడని మాత్రం మీకు అర్థమవుతుంది. అయితే 2024 ఎన్నికల్లో మనం ఓడిపోయినామన్నామా, మోసంగా ఓడించబడినామన్నామా? నేనైతే మోసంగానే మనం ఓడిపోయినాము అని అనుకుంటా ఉందా. అయినా పర్వాల ఓడినాంలే, తిరిగి మళ్ళీ గెలిచాల్సిన అవసరం ఉంది, కింద పడితే మళ్ళీ నెయ్యాల్సిన అవసరం ఉంది. అవసరం ఉందా లేదా? 100 కోటి సార్లు గెలిచి తీరాల్సిందే. అందరైతే గెలిచి తీరాలంటారు, రాచవాళ్ళు అయితే ప్రాణం ఇడిసైనా సరే గెలిపించాలా అంటాడు. ప్రాణం ఇడిసైనా సరే గెలిచి తీరాల్సిందే ఈసారి. కారణం చాలా పద్ధతులకు సమాధానం చెప్పాలి, చాలా అకౌంట్లు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం గెలవాలంటే మన బలాన్ని పెంచుకోవాలి. మన బలాన్ని పెంచుకోవాలంటే సంస్థాగతంగా నిర్మాణాన్ని మనం చేపట్టాలి. ఇదివరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చాలాసార్లు మాట్లాడుతున్నారు, 11 సీట్లే మీకు, 11 సీట్లే మీకు అని. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళందరినీ కలిపి ఈ గుంటకల్ని వేదిక చేసుకొని 11 స్వామి మాకు. మరి ఆ 11 చూచే మీకు ఎందుకు ఉత్సగార్థాన్ని కొంకులమ్మా, ఉత్సగార్థాన్ని మీకు ఆ 11 నుంచేనే మీకు. అయినా సిగ్గు ఎక్కువ రోజులన్నా ఉందా అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గుంతకల్లే చూసుకున్నాం, వెంకటరామరెడ్డి గురించి మాట్లాడతాం. వెంకటరామరెడ్డి ఓడిపోయినాడు, మేము గెలిచినాము అంటున్నారు వాళ్ళు. నేను ఒక ప్రశ్న అడుగుతా వాళ్ళను, రేపైనా వాళ్ళు సమాధానం చెప్పమను. పత్రికలలో తెచ్చి 2 లక్షల ఓట్లు పోలైనాయి, 2 లక్షలు, 1,02,000 మీకు వచ్చినాయి. వెంకటరామరెడ్డి 96,000 వచ్చినాయి. మేము ఓడిపోయినామని మీరు అంటున్నారు. నేనేమడుగుతానంటే, మరి స్వామి మీ డబ్బాలో సైకిల్ ఉంది, కమలం ఉంది, గ్లాస్ ఉంది, హస్తం ఉంది, కంకి ఉంది, కొడవ ఉంది. మరి నీ అమ్మ మీ బతుకులు చేస్తారా? 5 గుర్తులు పెట్టుకునే డబ్బాలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ గుర్తులో ఒక్కటే 96,000 ఉన్నాయి. మరి 5-6 జెండాలు కలిపితే 1,00,000 ఉండే మీరు వల్ల ఒక్క జెండా ఉండే ఏమిటాడు మగోడా? నాకైతే మాత్రం వెంకటరామరెడ్డి పెద్ద మగోదన కనపడుతున్నాడు. నాకన్నా వెంకటరామరెడ్డి పుస్తక ఎమ్మెల్యేగా కనపడుతున్నాడు. మీరు కనపడలే. సిగ్గన్న అన్నారు మాట్లాడితే. ఇంకా వాళ్ళు చాలా విషయాలు మాట్లాడినారు. కానీ నేను వాళ్ళకి ఒక మాటే చెప్తా, జెండాకు జెండా, జెండాకు జెండా, ఎన్ని జెండాలు జతగట్టి మీరు వచ్చినారు. మా జగన్, మా జగన్, మన జగన్ జెండాకు జనాన్ని జతగట్టి వచ్చినాడు. మిత్రులారా, జెండాకు జనాన్ని కట్టి వచ్చినాడు. వాళ్ళు ముగ్గురు విడిపోరా, మేము విడిపోము నీ పవన్ కళ్యాణ్ రోజు మాట్లాడుతున్నాడు. నేను ఆలోచన చేసిన వాళ్ళను,
ఇది ప్రేమతో కలుసుకొని ఉండడమా లేకుంటే భయంతో కలుసుకొని ఉండడమా అని 100% విడిపోతే ఓడిపోతామనే భయాన్ని గుండెకు అర్థం చేసిన ఓడే మన జగన్ విడిపోతే ఓడిపోతామనే భయం మీ గుండెలో అణువణువులా ఉంది. కానీ వాళ్ళు ఏదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నా సమాజం అయితే మాత్రం గుర్తిస్తూ ఉంది. ఎన్నో విషయాలు ఇప్పటికే అవగతమైతే ఉంది. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ ఆసక్తిగా ఉన్నారు. మాకుండబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టులో జరుగుతాయని అనుకుంటాను నేను. జరిగితే ఆగస్టు అవి మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు. మీ అందరికీ ఒకటే అనుమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, జగన్కి బలం ఉంది, వెంకటరామరెడ్డికి బలం ఉంది, మనం గెలుస్తాం. కాకపోతే మీ అనుమానాలు మీ మనసులో ఉండే చింత రెండే రెండు. మీరు మా నుంచి ఆశించేది కూడా రెండే రెండు ఆశిస్తారు. ఒకటి, పోలీసుల వైపు నుంచి మమ్మల్ని రక్షించండి, వారు చేసే దౌర్జన్యం నుంచి మమ్మల్ని కాపాడండి చాలు, అంతకంటే మరొకటి మీ నుంచి ఆశించేది లేదు అని. మరొకటి మా నుంచి మీరు ఆశించేది పోలీస్ కాకుండా లక్ష్మకర్ ఆశిస్తారు. ఈ రెండే తప్పితే అన్ని మంది దగ్గర ఉన్నాయి. మేము ఈ మాట ఇస్తా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానికి ఎత్తుకున్న మిమ్మలను మా భుజాల మీద పెట్టుకొని ఊరేస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. అయినా నాకు తెలియక అడుగుతా, నాయకులందరినీ పెద్దలందరినీ క్షమించాలన్నా. రాచబంధు కటువుగా మాట్లాడతాడు అని లేదు మిత్రులారా. కడపోలం కాబట్టి కొంత మొరటా కొడుకులం, మాట మొరటే కానీ మనసు మాత్రం. నేను అడుగుతూ ఉంటా అందరినీ, రేపు స్థానిక సంస్థలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మండలాధ్యక్షులుగా పోటీ చేస్తే మిమ్మల్ని గెలిపించడానికి మా ధనం కానీ, మా ఆస్తి కానీ, పోలీసుల నుంచి రక్షించడానికి మా ప్రాణం కానీ మీకు ఉపయోగపడకపోతే ఆ ప్రాణమైనా, ఆ డబ్బైనా అగ్నిగుండంలో వేసి కాల్చడానికి కూడా ఉపయోగపడతాయే తప్ప మరొక దానికి ఉపయోగపడవు. నేను చెప్తానున్నా ఇప్పుడు అందరికీ, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నాయకులందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మా ధనాన్ని, మా మానాన్ని, మా ప్రాణాన్ని సర్వసం ఒడ్డుతాం మీకోసం. మిమ్మల్ని రక్షించలేనప్పుడు మేమెందుకు, మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించలేనప్పుడు మా డబ్బెందుకు, మా ఆస్తులు ఎందుకు? భయపడాల్సిన అవసరమే లేదు. అమ్మితే ఇప్పుడు 20 ఎకరాలు అమ్మింటాం, ఇంకొక 10 ఎకరాలు అమ్ముతాం, అంతకు మించి జరిగే నష్టం ఏం లేదు.